శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు, ముఖ్యమైన వార్తలను కనుక పరిశీలించినట్లయితే, ఇండియన్స్ డాలర్ డ్రీమ్స్ పై ట్రంప్ నీళ్లు చల్లారు. ఏకంగా H1B వీసాకు 2000 నుంచి 5000 ఉన్న ఆ వీసా ఫీజు మరి $1,00,000 ఏకంగా $1,00,000 పెంచి ఇండియన్స్ ఎవరిని కూడా అమెరికాలోకి అడుగు పెట్టకుండా, అంటే ఉద్యోగ రీత్యా ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలలో అత్యధికులు ఇండియా వాళ్ళే ఉంటున్న నేపథ్యంలో ఆ ఇండియన్స్ ను అమెరికాలో అడుగు పెట్టకుండా H1B వీసా మరి బాంబు వేల్చిండు. మరి ఏదైతే భారత్ మీద ఇప్పటికే ఆంక్షలు విధిస్తూ మరి ఇక్కడ ఏదైతే పన్నుల రూపైన, వాణిజ్య పన్నుల రూపైన మరి అనేకంగా భారత్ను ఇబ్బంది పెట్టి భారత్ను లొంగ తీసుకునే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నాడో, అందులో భాగంగానే H1 వీసా ఫీజును మరి ఇక్కడ భారీగా పెంచిండు. మరి ఇప్పటి వరకు ఏదైతే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారి సంఖ్యలో 72% ఇండియన్స్ నుంచి ఉంటే, మరి ఇక్కడ రెండో స్థానంలో కేవలం 11% చైనా ఉన్నది. మిగతా అంతా కూడా 1-2% ఉన్నారు. మరి అత్యధికంగా భారతీయులే దీని ద్వారా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. సుమారు 4 లక్షల మంది మరి ఇక్కడ దీని ద్వారా మన ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయే అవకాశం ఉన్నది. కొత్తగా ఇప్పటికే ఎవరు భారతీయులు కూడా అమెరికాలో అడుగు పెట్టడానికే జంకుతున్న పరిస్థితుల నేపథ్యంలో పాతగా ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారికి సైతం వాళ్ళ ఉద్యోగాలకు ఎసరు పెట్టే కార్యక్రమానికి తెరలేపిండు మరి ఇక్కడ ట్రంప్. మరి ఇదంతా కూడా మోడీ దౌత్య వైఫల్యమే అని చెప్పి ఒకవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మోడీ తన నిర్ణయాన్ని మరి పునఃసమీక్షిస్తాడా, లేదంటే ఇదే కనుక కొనసాగితే మరి ఇక్కడ పూర్తిగా ఇండియన్స్ డాలర్ డ్రీమ్స్ కళ పూర్తిగా చెదిరిపోయినట్టే మనం చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇప్పట్లో స్థానిక ఎన్నికలు లేనట్లే అని చెప్పి మరి ఇక్కడ చిట్ చాట్ ద్వారా ఢిల్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి మరి 24 గంటలు గడవక ముందే మళ్ళీ తన మాట మార్చినట్టుగా కనబడతా ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే ఆ యూరియా కొరతతోటి రైతులు, అదే విధంగా సబ్బండ వర్గాలు ఏదైతే మరి వ్యతిరేకతోటి ఉన్నాయో వాళ్ళని డైవర్షన్ చేసే కార్యక్రమంలో భాగంగా 42% మరి ఇక్కడ జీవోని ఇచ్చి అది నిలబడదని తెలిసినప్పటికీ కూడా దానికి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి హడావిడిగా మరి ఏదైతే అధికారులతోటి సమీక్షలు చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కేవలం తాము వెళ్ళే మరి మిగతా ప్రతిపక్ష పార్టీలే దీన్ని అడ్డుకున్నాయని చెప్పి కోర్టుకు వెళ్ళిన వారిని బీఆర్ఎస్ వాళ్ళుగా ముద్ర వేసి మరి ఇక్కడ ఏదైతే బీసీ వ్యతిరేకులు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే యూరియా నుంచి తమకు ఏదైతే ఇబ్బందులు ఎదురైతాయో, యూరియా కొరతతోటి యూరియాను రైతులకు సరఫరా చేయలేక తన అసమర్థత బయటపడ్డ నేపథ్యంలో దీని అంతటిని కూడా బీసీల వైపు మళ్లించే మరి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదైతే అధికారికంగా 42% అమలు చేసే అవకాశం లేకపోవడంతో మరి జీవో నిలబడదని తెలిసినప్పటికీ కూడా జీవో విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి మొక్కు చూపుతున్నట్టుగా నిన్నటి రోజున మరి ఇక్కడ ఏదైతే ప్రముఖుల నుంచి లీక్ వచ్చింది. మరి 2-3 రోజులలో ఏదైతే సద్దులకు 2-3 రోజుల ముందు మరి ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్ జారీ చేసి, అంటే ఆ జీవో జారీ చేసి ఆ తర్వాత దసరాకు ముందో లేదంటే దసరా తెల్లారో నోటిఫికేషన్ జారీ చేయడానికి సన్నద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. వార్తా కథనాలు కనుక చూసుకున్నట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో ఇండియాపై ట్రంప్ H1 బాంబు, దరఖాస్తు ఫీజును 88 లక్షలకు పెంచిన అమెరికా, కార్యనిర్వాహక ఉత్తర్వుపై డొనాల్డ్ ట్రంప్ సంతకాలు. తమకు గొప్ప ఉద్యోగులు కావాలన్న అమెరికా అధ్యక్షుడు విదేశీ ఉద్యోగులను తీసుకోవడం ఇకనైనా ఆపాలంటూ టెక్ కంపెనీలకు సూచించిన యుఎస్ వాణిజ్య మంత్రి 4 లక్షల మంది భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం అట. గతంలో వీసా ఫీజు ఎంత ఉన్నాయంటే $2,000 నుంచి $5,000 ఉంటే ఇక నుంచి $1,00,000 మరి ఇక్కడ 4 లక్షల మంది భారతీయుల మీద ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది. ఎంత ఎక్కువ చెల్లించాలి? సంవత్సరానికి 3.4 లక్షల కోట్ల రూపాయలు మరి ఇక్కడ అదనంగా వాళ్ళకు ఏదైతే అలా ఖజానాకు జమ అయ్యే అవకాశం ఉన్నది. మరోవైపు చూసుకున్నట్టయితే స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఇప్పటికే టెక్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసిండు. మరి ఇక్కడ ఉత్తమమైన వాళ్ళని తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు కదా. ఈ H1B వీసా ఏంది అని అంటే, ఎవరైతే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉన్నత చదువులు చదివినరో లేదంటే ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళినరో, ఆ ఉద్యోగం ఎవరికైతే వాళ్ళకి కన్ఫర్మ్ అవుతుందో వాళ్ళకి H1B కోసం మరి కంపెనీయే దరఖాస్తు చేస్తుంది. ఆ దరఖాస్తు ఫీజు కూడా కంపెనీయే కడుతుంది. గతంలో చూసుకున్నట్టయితే 2,000 నుంచి $5,000 వరకు డాలర్లు అంటే మరి ఏదైతే 2,16,50,60,60 నుంచి 4 లక్షల వరకు సుమారు ఉంటే దాన్ని ఏకంగా ఇప్పుడు 88 లక్షలకు, అంటే $1,00,000 20 రెట్లు
మరి 20 రెట్లు పెంపు చేసిండు. అత్యధికంగా చూసుకున్నట్టయితే తక్కువ 20 రెట్లు మరి పెంపు చేసిండు. దీని ద్వారా ఇప్పుడు ఒక కంపెనీ ఏదైతే ఇప్పుడు H1B వీసా ఉద్యోగంలోకి తీసుకున్న ఇండియన్ ఉద్యోగంలోకి తీసుకుంటే ఒక కంపెనీ $1,00,000 కట్టాలి సంవత్సరానికి ఆ వ్యక్తి పేరు మీద. మరి ఇట్లా ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాల పాటు, మినిమం 6 సంవత్సరాల పాటు కట్టాలన్నట. మరి ఆ ఉద్యోగికి ఇచ్చేదే $1,00,000 ఉండదు. అలాంటిది H1 వీసాకే మరి ఇక్కడ $1,00,000 కంపెనీ కట్టినట్టయితే మిగతా ఉద్యోగికి ఏమిస్తుంది? మరి ఇక్కడ మీరు ఏదైతే అంత ప్రతిభావంతుడు అయితే ఆ $1,00,000 కట్టి తీసుకోండి, ఆయనకి ఎంత ఇస్తారో ఇచ్చుకోండి, లేదంటే అమెరికన్స్నే మీరు ఉద్యోగాలు ఇచ్చుకోండి అని చెప్పి టెక్ కంపెనీలకు మరి ఇక్కడ చేస్తూ ఉంటే అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉన్నది. తమకు ప్రతిభావంతులైన మరి వారిని సేకరించకుండా మీరు ఏదైతే ఇండియన్స్ మనకు అమెరికన్స్ మా మీద రుద్దితే మరి అవుట్పుట్ ఎట్లా వెళ్తుందని కూడా టెక్ కంపెనీలు, మరోవైపు చూసుకున్నట్లయితే అమెరికన్లు కూడా ఈ తుగ్లక్ నిర్ణయం పట్ల మరి ఇక్కడ అనేక మరి ఏదైతే ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ట్రంప్ నేను మళ్ళీ వచ్చేది ఉన్నదా సచ్చేది ఉన్నదా, ఇదే నాకు చివరి కాబట్టి మరి ఇక్కడ నా కక్ష సాధింపులన్నీ తీర్చుకుంటా అన్న చందంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరోవైపు భారత్లో ఏదైతే మరి ఇక్కడ ఆంక్షలు విధిస్తూ ఉన్నాడో, మరి ఇక్కడ పన్నుల రూపంలో పెంచుతూ ఉన్నాడో, అవన్నిటికీ కూడా ఏదైతే అమెరికాలో ఉన్న ఫుడ్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, మొన్నటికి మొన్న విదేశీ వ్యవహారాల మంత్రి, అమెరికాకు సంబంధించిన మంత్రి మా దగ్గర నుంచి మా అక్కజొన్న 1 క్వింటాల్ కూడా కొనరా మీరు అని చెప్పి ఇండియా మీద అక్కసు వెళ్ళగక్కిండు. వాళ్ళకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా పన్నులు లేకుండా మన భారతదేశంలో విక్రయించడానికి మన భారత్ తలొగ్గితేనే ఇలాంటి మరి ఏదైతే చౌకబారు పనులు ఏవైతే చేస్తున్నాడో అవన్నిటిని మానుకుంటామని చెప్పి మరి ఇక్కడ ట్రంప్ బాజాప్తా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఈ రకంగా భారత్ మీద ఏదైతే ఈయన మరి ఇక్కడ ఆంక్షలు విధిస్తూ ఉన్నాడో, ఏదైతే ఈ వీసా ఫీజులు పెంచుతూ ఉన్నాడో, పన్నులు పెంచుతూ ఉన్నాడో, దాని ద్వారా భారత్లో మరి తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉన్నది. ఇదంతా కూడా మోడీ దౌత్య వైఫల్యమే అని చెప్పి మరోవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి ట్రంప్ దీని మీద నిలబడి ఉంటాడా, లేదంటే మరి ఆ టెక్ కంపెనీలన్నీ కూడా ట్రంప్ మీద ఒత్తిడి చేసి ఆయన నిర్ణయాన్ని పునఃసమీక్షించే విధంగా మరి ఇక్కడ వాళ్ళు ఏదైతే ఒత్తిడిని తేగలుగుతారా చూడాలి రాబోయే రోజులలో. మరి ఇదే విధంగా ఉన్నట్టయితే ఇండియన్స్ డాలర్ డ్రీమ్స్ పూర్తిగా ఆ డాలర్ డ్రీమ్స్ కళ పూర్తిగా చెదిరినట్టే. ఇండియన్స్ ఎవరు కూడా మరి ఎవరో ఫుల్ స్కిల్డ్ తప్ప ఇక మామూలు వాళ్ళు ఎవరు కూడా మరి అమెరికాకు పోయి ఉద్యోగం చేసే పరిస్థితి లేవు. అక్కడ ఉన్న అమెరికన్లు కూడా అక్కడ కొనసాగే అవకాశం లేదు. H1B వీసాకు వాళ్ళ కంపెనీ కనుక కట్టడానికి ఒప్పుకోకపోతే ఉద్యోగి తన జీతంలో నుంచి ఆ $1,00,000 కట్టలేడు కాబట్టి వాళ్ళు కూడా తిరుగుముఖం పట్టక తప్పని దుస్థితి నెలకొన్నది. ఈ రోజున సుమారు 4 లక్షల మంది, అందులో సుమారు 35,000 మంది తెలుగు వాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక్కడ చూస్తే మోడీ వైఫల్యం, రాజకీయవేత్తలు నిపుణుల సలహాలను పక్కన పెట్టిన మోడీ ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి, అమెరికా అధ్యక్షుడైన బైడెన్ ట్రంప్ను కాదని బైడెన్తో సాన్నిధ్యం పెంచుకున్న మోడీ విదేశాలపై ఆధారపడుతూ మేక్ ఇన్ ఇండియాకు తూట్లు, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం, అమెరికాలో మళ్లీ ట్రంప్ అధికారం, భారత్పై ఆంక్షల మోత, తాజాగా H1B వీసా రుసుము పెంచుతూ నిర్ణయం, భారత్పై పెను ప్రభావం, ఎక్కువ నష్టం తెలుగు వారికే. తొలుత ట్రంప్తో చెట్టాపట్టాలు, ఎన్నికల్లో ప్రచారం, అలాంటి పనులు తగవంటూ అప్పుడే విపక్షాలు కేసీఆర్ కూడా హెచ్చరించిండు. అయినా కూడా ఆయన మోడీతోటి ఏదైతే పోయినసారి బైడెన్ మీద మోడీ ఓడిపోయిండో ఆ టైంలో ఆయనతోటి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిండు ఎన్నికలకు ముందు. ఆ తర్వాత బైడెన్ గెలిచిన తర్వాత మళ్ళీ బైడెన్ తోటి చెట్టాపట్టాలు వేసుకున్నాడు, తిరిగి మళ్ళీ ట్రంప్ గెలిచిండు. ఇప్పుడు ట్రంప్ తన కక్ష సాధింపును చూపిస్తూ ఉన్నాడు. బైడెన్ తోటి ఏదైతే చెట్టాపట్టాలు వేసుకొని తిరిగినావో మరి అలా నా చేతికి అధికారం వచ్చిందని చెప్పి మరి ఆయన భారత్ మీద ఆంక్షలు విధిస్తూ ఉన్నాడు. దీనికి అంతటి కూడా మోడీ దౌత్య వైఫల్యమే అని చెప్పి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక డైవర్షన్కే స్థానిక పాచిక, ప్రభుత్వ పరంగా 42% బీసీ కోటా సాధ్యం కాదని తెలిసి ఎన్నికల ఎత్తుగడ, ఒక్క రోజులోనే మాట మార్చిన సీఎం, రైతుల్లో యూరియా నిరసనను డైవర్ట్ చేసే తంత్రం, జీవో కోర్టులో నిలవదని తెలిసి ఎన్నికలకు రేవంత్ సర్కార్ ప్రయత్నం, సద్దుల బతుకమ్మ ముందు షెడ్యూల్, దసరా పండుగ సందర్భంగా నోటిఫికేషన్ ఇవ్వడానికి మరి ఇక్కడ డైవర్షన్ చేయాలి, మరి ఇక్కడ 42% ఇచ్చి తీరుతా అన్నాడు. మరోవైపు చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఏదైతే హైకోర్టు ఆదేశం జారీ చేసిందో మేము సుప్రీంకోర్టులో కేసు తేలేరాక మరి ఇక్కడ దాన్ని నిర్వహించలేమని చెప్పి ఢిల్లీలో మరి మీడియాతో చిట్ చాట్లో చెప్పిండు. మా బీసీ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి, వాటి మీద ఏదో ఒక నిర్ణయం వెలువడాలి, సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం తర్వాత
మేము ఎన్నికలకు వెళ్తాం అని చెప్పిన మరి ఏదైతే రేవంత్ రెడ్డి ఇవాళ మళ్ళీ ఎన్నికల హడావిడి చేస్తా ఉన్నాడంటే యూరియా కొరతతోటి పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో దీన్ని అంతా కూడా డైవర్ట్ చేయాలి, ఇదంతా విపక్షాలను మళ్ళీ డిఫెన్స్లో పడేయాలంటే మనం ఒక జీవో తీయాలి, 42% జీవో. దాని మీద ఎలాగూ ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు కాబట్టి ఆ కోర్టుకు వెళ్ళింది బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పి వాళ్ళ మీద బురద జల్లి ఏదైతే ఈ ప్రస్తుతం యూరియా కొరత మీద రైతుల సమస్యల మీద రాష్ట్రం అట్టుడుకుతా ఉన్నదో దాన్నంతా కూడా బీసీల వైపు డైవర్షన్ చేసి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి జీవో తీస్తే ప్రతిపక్షాలే దాన్ని కోర్టులో సవాలు చేసి ఇలా ఎన్నికలు ఆపినాయి అని చెప్పి మళ్ళీ ఒక 10-15 రోజులు 20 రోజులు దాని మీద చర్చ నడిచే విధంగా చేసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైతే రైతులకు సంబంధించిన కోతలు మొదలవుతాయి కాబట్టి వాళ్ళు అవన్నీ విడిచిపెట్టి వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగి తేలుతారు, ప్రభుత్వం ఇవన్నిటి నుంచి బయటపడచ్చు అని చెప్పి కొత్త నాటకానికి తెరలేపింది అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక యువతను విస్మరిస్తే ఉద్యమాలే, జెన్జీ శక్తిని తక్కువ అంచనా వేయద్దు. నేపాల్ శ్రీలంక తరాలు భారతదేశంలో కూడా ఉద్యమాలు రావని చెప్పలేం. అభివృద్ధి ఆవిష్కరణలు గాలికొదిన మోడీ పాక్తో కాదు పశ్చిమాసియా దేశాలతో పోటీ పడాలి. చైనా జపాన్ దేశాలను చూసి నేర్చుకోవాలి. రాష్ట్రంలో రీకాల్ రిగ్రెట్ రివోల్ట్ నడుస్తున్నది. ముంబైలో ఎన్డీటీవీ యువ సదస్సులో కేటీఆర్ అని చెప్పి యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హెచ్చరించారని చెప్పి మరి యువతను విస్మరిస్తే ఉద్యమాలే ఇది యాదృచ్ఛికంగా మాట్లాడిండో లేదంటే మరి ఇక్కడ ఇది ఏదైతే అమెరికా ట్రంప్ నిర్ణయం ఏదైతే ఉన్నదో H1B వీసాలకు సంబంధించి ఆయన $1,00,000 పెంచడం నిన్నటి రోజునే కేటీఆర్ మరి ఇక్కడ ఏదైతే యువతను విస్మరిస్తే మరి ఏదైతే శ్రీలంక అదేవిధంగా బంగ్లాదేశ్ అదేవిధంగా నేపాల్ తరహాలో మరి యువత ఉద్యమించే అవకాశం ఉంటుందని చెప్పి ఏదైతే చెప్పిండో అది అక్షర సత్యం. మరి ఇవాళ కనుక ఏదైతే మోడీ నిర్ణయాలతోటి మరి అక్కడ వాళ్ళ దౌత్య వైఫల్యంతో వాళ్ళిద్దరు రెండు దేశాల మధ్యలో ఉన్న మరి సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడ ఉన్న యువత అంతా కూడా మరి తిరిగి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆగ్రహం వెల్లువికే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఏదైతే ఎవరిని వాళ్ళని ఎక్కడ వాళ్ళని అక్కడ ఉండనిచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, విదేశాల్లో ఉన్న వాళ్ళకు రక్షణ కల్పించడానికి, వాళ్ళకు సంబంధించిన ఉద్యోగాలను ఉపాధిని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మరి చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నిన్న రోజున కేటీఆర్ గారు దాన్నే మరి ఇక్కడ చెప్పిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక ఆ దేవుడే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తెచ్చాడు. సిద్దిపేట జిల్లా ఎత్తైన స్థానంలో ఉన్నది, అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉంటుంది. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలి. త్వరలోనే ఫ్యాక్టరీ ప్రారంభం. తుమ్మల నాగేశ్వరరావు నర్మెట ఫ్యాక్టరీ డ్రై రన్ పరిశీలన అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే రైతులు ఓన్లీ వరి వేసుకోవడమే కాదు వాణిజ్య పంటల వైపు కూడా వెళ్ళాలి. ఇవాళ మనకు ఏదైతే ఫామ్ ఆయిల్ అనేది పూర్తి స్థాయిలో కొరత ఉన్నది, మనం ఇతర దేశాల నుంచి తీసుకొచ్చుకుంటా ఉన్నాం. మరి దానికి దిగుబడి కూడా ఎక్కువనే ఉన్నది, దానికి సంబంధించిన లాభం కూడా ఎక్కువనే ఉన్నదని చెప్పి రైతులందరినీ కూడా మరి గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా రైతులను చైతన్యపరిచి మరి ఇక్కడ ఆయిల్ ఫామ్ను క్రాప్ పెంచడానికి ప్రయత్నం చేసిండ్రు. అందులో భాగంగా ఆ ఫలాలు ఇప్పుడిప్పుడే అందుతూ ఉన్నాయి. మరి ఇక్కడ సిద్దిపేటలో ఫ్యాక్టరీ పెట్టినట, ఆ దేవుడే తెచ్చినట. ఎవరే ఆ దేవుడు అంటే హరీష్ రావు కేసీఆర్లే ఆ దేవుళ్ళు వాళ్ళే తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు వచ్చి ఆ దేవుడే తెచ్చినట్టు పేరు చెప్పడానికి ఇష్టం లేక మరి ఇవాళ హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ గారు ఇవాళ ఆయిల్ ఫామ్ను ప్రోత్సహించి ఇవాళ తెలుగు రాష్ట్రాలలో 10 లక్షల ఎకరాల్లో పంట పండుతూ ఉన్నదట. మరి ఇక్కడ మనం 6 లక్షలకు ఆల్రెడీ పంట వేయింది, ఇంకో 4 లక్షలకు కూడా పెరగాలి అని చెప్పి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నదని చెప్తా ఉన్నారు. 6 లక్షలలో మీరు పెట్టిన దానిలో 1 ఎకరం కూడా మీరు వచ్చిన తర్వాత మొదలు పెట్టలేదు. అంతా కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే మరి ఇలా పంటను ఆల్రెడీ రైతులు వాళ్ళ చేతికి ఫలాలు అందే సమయం వచ్చింది. ఇప్పటికైనా వాళ్ళను ఏదైతే బీఆర్ఎస్ చేసిన కృషిని బీఆర్ఎస్ చేసిన ఏదైతే రైతులను ఎవరినైతే చైతన్యపరిచిందో వాళ్ళను చూపించైనా మీరు ఇంకింత అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉన్నదని ఆలోచించుకోవాలి వ్యవసాయ శాఖ మంత్రి గారు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే $1,00,000 బాణం వేసిండట ట్రంప్. మరి ఈ బాణంలో మరి కొంతమంది నిపుణులు ఏం చెప్తా ఉన్నారు అని అంటే రాబోయే రోజులలో మరి ఇక్కడ ఐటీ హబ్గా ఇటు హైదరాబాదు అటు బెంగళూరు రూపాంతరం చెందుతుంది. రాబోయే ల్యాబ్స్ అన్నీ కూడా మన దగ్గర ఏర్పడుతుంది. అమెరికాకు ఆత్మహత్య సదృశ్యమే, వాళ్ళే తవ్వుకుంటా ఉన్నారు. నిపుణులు ఎవరు కూడా మరి ఇక్కడ అమెరికాకు పోకపోతే మన నిపుణులందరూ మన దగ్గరనే ఉన్నట్టయితే మన భారతదేశమే అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. రేపటి రోజున ఐటీకి మనమే మరి ఇక్కడ ఐటీ హబ్గా ఐటీకి మనమే మూలస్తంభంగా మారబోతాం. ఇది ఒకందుకు కొంతవరకు స్టార్టింగ్లో ఒడిదొడుకులు ఉన్నా కూడా చివరకు మనకే లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు.
వచ్చే వారమే స్థానిక నోటిఫికేషన్ అట. ఇది కూడా కొంతవరకు డైవర్షన్ డ్రామాలో ఏదైతే రైతులు ఇక్కడ యూరియా గిరియా అని ఏదైతే ఉన్నదో దాన్ని మరి ఈ ప్రకటనలతోటే డైవర్షన్ చేయాలని చూస్తాడా, లేదంటే నిజంగానే మరి ఏదైతే నిలబడని జీవం తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాడా, మరి మాటలకే పరిమితం చేస్తాడా? ఏది ఏమైనా ఆ యూరియా కొరత నుంచి తప్పించుకోవడానికే ఈ ప్రకటనలు అనేది మాత్రం ఇక్కడ రైతులందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. విమాన టికెట్ల ధరలకు రెక్కలు ఉన్న పలంగా వెనక్కి వచ్చేయాలన్న కార్పొరేట్ సంస్థలు అమెరికా వెళ్లే విమానాలను అమాంతం పెరిగిన బుకింగ్స్ అమెరికా ఎయిర్పోర్ట్లలో ఆగిపోయిన పలువురు అని చెప్పి మరి H1B వీసాకు సంబంధించి ఎవరైతే మరి ఇప్పుడు రేటు పెంచిండో దానికి సంబంధించిన ఫీజును పెంచిండో వెంటనే ఇండియాకు పోయిన H1B వీసాదారులందరూ కూడా తిరిగి చేయాలని వాళ్ళ కంపెనీలు అన్నీ కూడా వాళ్ళకు మెయిల్స్ చేసినాయట. దాంతో అందరూ కూడా విమానాశ్రయాల వైపు టికెట్ల వైపు పోతూ ఉంటే విమాన టికెట్ల ధరలకు రెక్కలు వచ్చినాయి. మరోవైపు చూసుకున్నట్టయితే అక్కడ నుంచి ఇండియాకు వద్దామని చెప్పి ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు కూడా ఆందోళన చేసిరట. మేము దిగిపోతామని చెప్పి ఫ్లైట్ను ఆపి ఎక్కిన తర్వాత కూడా ఆపి దిగి వాళ్ళు ఆ టికెట్ను వదిలేసుకొని మరి వెళ్ళిపోయిన అమెరికా నుంచి ఇండియాకి వస్తే మళ్ళీ మనం H1B వీసాకు సంబంధించి దానికి ఫీజు కట్టాల్సి వస్తుందేమో అని చెప్పి వాళ్ళు అమెరికాలోనే ఆగిపోయిన పరిస్థితి. మొత్తానికైతే ట్రంప్ తుగ్లకు నిర్ణయాలతోటి మరి అమెరికా కుప్పగొలుతుందా, లేదంటే అమెరికా ఇంకా ఎత్తుకెదుగుతుందా, ఏదో ఒకటైతే జరుగుతుంది. కానీ మరి ఇక్కడ తీసుకునే నిర్ణయాలు అయితే తుగ్లకు నిర్ణయాలని మాత్రం చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది ఈ రోజున అని చెప్పి చెప్పవచ్చు. ఇక బరాజుల పునరుద్ధరణకు గ్లోబల్ టెండర్లు, మేడిగడ్డ అన్నారం సుందిలపై ఈఓఐ టెండర్లు అంతర్జాతీయ సంస్థల నుంచి తక్షణమే ఆహ్వానించండి. 2 వారాల్లో కన్సల్టెన్సీని ఎంపిక చేయండి. నీటిపారుదల శాఖపై సమీక్షలో మంత్రి ఉత్తమ్ ఆదేశమట. మరి మేడిగడ్డ అన్నారం సుందిల మీద బరాజుల పునరుద్ధరణకు గ్లోబల్ టెండర్స్ అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి సంస్థలు అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా టెండర్లు ఆహ్వానిస్తూ ఉన్నారట. మరి దీనికి సంబంధించి ఎందుకు అవన్నీ ఇవాళ చూసుకున్నట్టయితే మేడిగడ్డలో 7వ బ్లాక్ను పునరుద్ధరిస్తే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. దానికి ఏదైతే ఎల్ఎన్టీ సంస్థనే ఈరోజు దాన్ని మరమ్మతు చేయడానికి సిద్ధంగా ఉన్నది. అయినా కూడా ఈ డ్రామాలు ఎందుకు ఆడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజానీకం అంతా కూడా గమనించాలి. ఒకవైపు బరాజుల పునరుద్ధరణ జరిగితే ఇంకా మేడిగడ్డ ఏదైతే మరి 9 దగ్గర మల్ల ప్రాజెక్ట్ ఎందుకో కూడా ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఏ పేపర్ చూసినా కూడా H1 బాంబుకు సంబంధించిన వార్తనే ప్రధానంగా ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మళ్ళీ చెబుతున్నా, మోదీ బలహీన ప్రధానట. విదేశాల్లో భారతీయుల ప్రయోజనాల్ని కాపాడలేకపోతున్నారు. మోదీ ప్రియమిత్రుల నుంచి అందిన గిఫ్ట్ అంటున్న ఖర్గే తన గొంతు తానే నులుకుంటున్న అమెరికా కొత్త తరం ఆవిష్కరణల కేంద్రంగా బెంగళూరు, హైదరాబాద్ మారుతాయంటున్న మరి ఇక్కడ టెక్ దిగ్గజం అమితాబ్ కాంత్ భస్మాసుర హస్తం అంటున్న అమెరికా చట్టసభల సభ్యులు, వాళ్ళకు సంబంధించిన సభ్యులు కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. భస్మాసుర హస్తం అని అంటే ఏదైతే మనం ఎదుగుదలకు ఉన్నామో మన నెత్తి మీద మనమే చేతులు పెట్టుకొని మనమే కుంగిపోతాం, అంటే పూర్తిగా కాలిపోతాం. భస్మాసురుడు ఏ విధంగా అయితే మరి ఆ నెత్తి మీద ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు కాలిపోతారని అనుకున్నారో చివరికి ఆయన నెత్తి మీద ఆయనే పెట్టుకొని పూర్తిగా కాలిపోతాడు. ఇలా ట్రంప్ చేసే విధానాలు కూడా మరి ఏదైతే ఈ విధించే ఆంక్షలు, ఈ సుంకాలు ఇవన్నిటితోటి దానికి తోటి ఇప్పుడు H1 ఫీజు తోటి మరి పూర్తి స్థాయిలో అమెరికా మునిగిపోయే ప్రమాదం ఉన్నది ఈ తుగ్లక్ తోటి అని చెప్పి వాళ్ళే మరి ఇక్కడ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక స్థానిక ఎన్నికలపై ముందుకెలా అన్నది మరి ఇది కేవలం డైవర్షన్ కోసమా, నిజంగానే స్థానిక సంస్థలలో మరి ఏదైతే ప్రజాప్రతినిధులను పునరుద్ధరించి పరిపాలన గాడిలో వాలేయాలని మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందో మనం ఇక్కడ చూడాలి. ఇక ఏదైతే మరి ఇక్కడ తాబేదార్ పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి ఇటు మరి రేవంత్ రెడ్డిని జోకుతుంది, అటు చూసుకున్నట్టయితే చంద్రబాబుని జోకుతుంది. అయినా వాళ్ళిద్దరి మీద మరి ఇక్కడ సంక్షోభమా అని చెప్పి వాళ్ళిద్దరికీ మరి నేను చెప్పిన మాట ఇంటలేడు కావచ్చు, మళ్ళీ పేపర్ రూపకంగా చెప్పిండు. అప్పు చేయనిదే పూట గడవని పరిస్థితి ఉన్నప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. అపర దానకరుణుల వలె ప్రజాధనాన్ని పప్పు బెల్లల్లో పంచిపెట్టడానికి పోటీ పడడంతో 2 రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉన్నాయి. మరి నేను చెప్పే మాట చూసుకున్నట్టయితే ఇవాళ అపర కుబేరులాగా ఏమో పప్పు బెల్లాల మంచి పెడతాడు రేవంత్ రెడ్డి. ఒక్కసారి మనం గమనించాలి. అంతో ఇంతో అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అంటే రాగానే
పాత నెలలకు కూడా పెన్షన్ పెంచిండు. ఆయన ఏదైతే హామీ ఇచ్చిండో ఆ పెన్షన్ పెంచేసిండు. ఆటో డ్రైవర్లకు కూడా ఇచ్చేస్తా ఉన్నాడు. అంతో ఇంతో మళ్ళీ ఉచిత బస్సును కూడా ప్రవేశపెట్టిండు. ఒక పథకం తర్వాత ఒక పథకం అక్కడ ఎంతో కొంత అమలవుతున్నది. ఇక్కడైతే 6 గ్యారెంటీల మీద ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కూడా కొర్రీలు పెట్టిండు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి బృహత్తరమైన పథకానికి కొర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు పైసా విధించలేదు. చివరికి వాళ్ళు కాలేజీలు బంద్ చేస్తా అంటే 1200 కోట్లు రిలీజ్ చేస్తాను. ఆ 1200 కోట్లలో కూడా 600 కోట్లు మీకు, 600 కోట్లు మళ్ళీ ప్రభుత్వ కళాశాలలకే మేము వాళ్ళకే ఫీజులు చెల్లిస్తామని చెప్తున్న వేళ వాళ్ళు కూడా హతాశలైన పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్టయితే 2000 పెన్షన్ 4000 ఇవ్వలేదు, మహిళలకు 2500 ఇవ్వలేదు, మరి అదేవిధంగా విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు పెట్టలేదు, విద్యార్థులకు స్కూటీలు ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇవ్వలేదు, పప్పు బిళ్ళలు ఎక్కడ పెంచిండు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే 2,25,000 కోట్లు అయితే ఇప్పటికే అప్పు చేసిండు. కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త పాలసీ లేదు, కొత్త విధానం లేదు, సంక్షేమ పథకాల అమలు లేదు, 420 హామీలకు మరి ఇక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టున్నది. మరి అప్పుల మీద అప్పులైతే తెస్తాడు. దాన్ని కవర్ చేయడానికి ఈ కిట్టిగాడు మాత్రం ఇక్కడ పప్పు బిళ్ళల్లో వంచి పెడతాడని చెప్పి రేవంత్ రెడ్డి ఏదో మొత్తం అప్పులు చేసిన అన్ని జనాల విన్ని వేసిండు అన్నట్టుగా ఇక్కడ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే H1 వీసా అనేది మరి ఇక్కడ భారతదేశాన్ని ఇలా అతలాకుతలం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం. సీజేతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హామీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టులో మౌలిక వసతుల కల్పనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమరేష్ కుమార్ సింగ్లు శనివారం ఇక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో భేటీ అయ్యారు. పలు కోర్టుల్లో అద్దె భవనాలు నడుస్తున్న విషయాన్ని సీజే ప్రస్తావించారు. కొత్త జిల్లాలో నూతన భవనాల నిర్మాణంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాల్సిన అవసరాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారని చెప్పి మరి కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని చెప్పి మరి ఇక్కడ మాటలు కోటలు దాడుతున్నాయి కానీ పనులు గడపదాడడం లేదు. మరి ఎవరు కలిసినా హామీలు ఇవ్వడంలో మాత్రం రేవంత్ రెడ్డి దిట్ట. మరి మనకేం తక్కువనే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నదని అంటాడు. మరి ఈ ఫీజులు అవి బకాయిలు చెల్లించునంటే మన దగ్గర ఏడున్నాయి, మనకు వచ్చే 18,500 కోట్లలో వీటి పోతున్నాయి, వీటి పోతున్నాయి, ఎల్లకెళ్ళియాలనో చెప్పు అని అంటాడు. మరి ఇక్కడ ఒకే నాణానికి 2 ముఖాలు ఎట్లయితే ఉంటాయో రేవంత్ రెడ్డి దగ్గర కూడా అదే, అచ్చే కాడ ఓ తీరు ఇచ్చే కాడ ఓ తీరు అన్నట్టు హామీలు గుప్పించేటప్పుడు మాత్రం 3 లక్షల కోట్ల బడ్జెట్ గుర్తొస్తుంది, అప్పులు కట్టేటప్పుడు మాత్రం ఈ 18,500 కోట్లలో ఏం మిగులుతున్నాయని చెప్పి భలే మరి తర్కవాదన చేస్తాడు రేవంత్ రెడ్డి. ఏది ఏమైనా 21 నెలల్లోనే పూర్తిగా మరి దిగజారిపోయింది ప్రభుత్వం. రేపటి రోజున జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సీటు ఉంటుందా ఊడుతుందా అనేది తేడతెల్లం కాబోతా ఉన్నది. కాంగ్రెస్ అయితే పూర్తిగా మరి ఇక్కడ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉన్నదని చెప్పి మరి ఇక్కడ అధిష్టానం వరకు పోయింది. కాబట్టి రేవంత్ రెడ్డికి చావో రేవో జూబ్లీ హిల్స్ ఎన్నిక, దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ను బొందబెట్టడానికి ఎన్నికలు ఎప్పుడొచ్చినా మరి ఇక్కడ ఏదైతే 42% జీవో ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు పోతా అంటున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగానే నిర్వహించినా కూడా దాన్ని ఖచ్చితంగా మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ను బొందబెట్టి ఇవాళ వాళ్ళ మెడలు వంచాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉన్నదని గుర్తు చేస్తూ ఇది రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.